భారతీయ ప్రేక్షకులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చిత్రం కల్కి 2898 AD. ప్రభాస్ ప్రధాన పాత్రలో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మెగా బడ్జెట్పై ఫాంటసీ మూవీ ఈరోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ అంచనాలను కల్కి ఏమేరా అందుకుందో చూద్దాం రండి. ప్రపంచంలో మొట్టమొదటి నగరంగా పేరున్న కాశీ కొన్ని శతాబ్దాల అనంతరం ఈ భూమి మీద చివరి నగరంగా మారి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటుంది. నీరు, గాలి సహా భూమి మీద ఉన్న వనరులన్నిటినీ లాగేసుకొని కాంప్లెక్స్ అనే అత్యంత సుందరమైన మరో ప్రపంచం తయారవుతుంది. దాన్ని నడిపించే సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్ భూమి ఎదుర్కొంటున్న దుస్థితికి కారకుడు. కాశీలో ఉన్న వాళ్ళంతా సకల సౌకర్యాలున్న కాంప్లెక్స్కి వెళ్ళాలని ఆశపడుతుంటారు. అందులో భైరవ ప్రభాస్ కూడా ఒకరు. కాంప్లెక్స్కు చేరేందుకు తన ప్రయత్నాల్లో అతనుండగా సుప్రీం చేపట్టిన ఓ ప్రయోగంలో భాగంగా గర్భవతి అయిన సుమతి దీపికా పదుకొనే అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తుంది. శంబల అనే మరో ప్రపంచానికి చెందిన రెబల్స్ ఆమెకు అండగా నిలుస్తారు. వీరితో పాటు అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్ సైతం ఆమెకు రక్షకుడిగా మారతాడు. సుమతిని తీసుకువస్తే కాంప్లెక్స్కి వెళ్ళే అవకాశం వస్తుందని తెలిసి భైరవ అశ్వత్థాముడితో పాటు శంబల నగరవాసులను ఎదిరించడానికి సిద్ధపడతారు. మరి ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? చివరికి సుమతి ఏమైంది? ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి. ఒక సినిమాకు అవసరమైనంత డ్రామా మనుషుల జీవితాల్లో ఉండదు. కాబట్టే నిజ జీవిత కథల్లో డ్రామాను పండించి ప్రేక్షకులను ఎమోషనల్గా కదిలించడం అంత తేలికైన విషయం కాదు. కానీ నాగ్ అశ్విన్ అనే యువ దర్శకుడు మహానటి సావిత్రి కథలో అత్యద్భుతంగా డ్రామా పండించి ఔరా అనిపించాడు. సినిమాలో డ్రామా ఎలా పండించాలి, దాంతో ప్రేక్షకులను కదిలించాలి అనే టాపిక్ మీద ఈ సినిమాను ఒక పాఠంగా బోధించవచ్చంటే అతిశక్తి కాదు. ఎలాంటి సినిమా తీసిన దర్శకుడు ప్రభాస్ ప్రధాన పాత్రలో హాలీవుడ్ స్టైల్లో మూవీ తీస్తున్నాడంటే ప్రేక్షకుల్లో అనేక సందేహాలు కలిగాయి. నాగ్ అశ్విన్ కథ బాగా చెప్పగలడు, డ్రామా పండించగలడు, కానీ విజువల్ ఎఫెక్ట్స్తో మాయాజాలం సృష్టించగలడా? ప్రభాస్కు ఉన్న ఇమేజ్కి తగ్గట్టు యాక్షన్ పండించగలడా? రాజమౌళి స్థాయిలో తెర మీదకి భారీతనాన్ని తీసుకురాగలడా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే నాగి ఇండియన్ స్క్రీన్ మీద నవ్వుతో అనిపించేలా విజువల్స్ అద్భుతంగా ఆవిష్కరించాడు. కళ్ళు చెదిరే యాక్షన్ ఘట్టాలతో ఔరా అనిపించాడు. భారీతనం విషయంలో రాజమౌళిని కూడా మించిపోయాడు. కానీ ఈ అంశాల్లో అంచనాలను దాటిపోయిన నాగ్ అశ్విన్ కథ చెప్పడంలో, డ్రామా పండించడంలో తన బలాన్ని మాత్రం చూపించలేకపోయాడు. కల్కి 2898 AD కథ కోసం నాగి పడ్డ కష్టాన్ని, అతను చేసిన కసరత్తును తక్కువ చేయలేము. కానీ ఈ కథను ఆసక్తికరంగా చెప్పడంలో, దీంతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచడంలో మాత్రం అతను పూర్తిగా విజయవంతం కాలేకపోయాడు. కానీ విజువల్గా మాత్రం కల్కి 2898 AD ఒక వండరే. మనం చూస్తున్నది భారతీయ చిత్రమేనా అనిపించే స్థాయిలో నాగ్ అశ్విన్ అండ్ టీం ఆవిష్కరించిన అద్భుతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి యుగంలోనూ ధర్మం గతి తప్పినప్పుడు, అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు మహావిష్ణువు కలికి అవతారం ఎత్తి శిష్ట రక్షణ చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మరి కలియుగం చివరిలో ఒక నరరూప రక్షకుడి కారణంగా భూమి మీద ఉనికే ప్రశ్నార్థకరంగా మారితే, ఆ దశలో పీడిత ప్రజల కోసం కల్కి కొత్త అవతారం ఎత్తితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ అల్లుకున్నాడు నాగ్ అశ్విన్. ఓవైపు మన చరిత్ర లోతుల్లోకి వెళ్ళి మహాభారత నేపథ్యంలో ఒక కథను చెబుతూనే ఇంకోవైపు భవిష్యత్తు దర్శనం చేయించడం అన్నది అద్భుతమైన ఆలోచన. ఆదిత్య 369 తరహాలో మళ్ళీ అలాంటి అరుదైన అసాధారణమైన కథతో సాగుతుంది కల్కి. పురాణాలను టచ్ చేస్తూ సాగే కథ కానీ, అందులోని పాత్రలు కానీ, సంబంధిత సన్నివేశం కానీ ప్రేక్షకులను అమితాశక్తి కలిగిస్తాయి. ముఖ్యంగా అమితాబ్ పోషించిన అశ్వత్థామ పాత్ర అన్నింటిలోకి ప్రత్యేకంగా అనిపిస్తుంది. దాంతో ముడిపడ్డ ప్రతి సన్నివేశం హైలైట్గా నిలుస్తుంది. అయితే నాగి ఎంచుకున్న మూల కథాంశం, దానికి భవిష్యత్తుతో ముడిపెట్టిన తీరు గొప్పగా అనిపించినా కథా విస్తరణ మాత్రం అంత పకడ్బందీగా సాగలేదనిపిస్తుంది. భవిష్యత్తు నేపథ్యంలో సాగే కథ మాత్రం కొంచెం గందరగోళంగా, చాలా చోట్ల అనాసక్తికరంగా అనిపిస్తుంది. మళ్ళీ కల్కి అవతరించాలి అంటే అందుకు దారి తీసే పరిస్థితులు తీవ్రంగా అనిపించాలి. విలన్ చేసే అరాచకాలు భరించలేని విధంగా ఉండాలి. కానీ ఇందులో విలన్ ఇంతకు ముందు ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్నదే క్లారిటీగా చూపించలేదు. భూమి మీద నుంచి అంతా లాగేశాడు అంటే భూమి నుంచి అంతా లాగేశాడు అంటారే తప్ప అతను చేసిన అరాచకం ఏంటనేది వివరంగా చూపించలేదు. మహిళ శక్తిమంతుడిగా మారే ప్రయోగం, దాని చుట్టూ నడిపిన సన్నివేశాలు కూడా గందరగోళంగా, అనాసక్తికరంగా అనిపిస్తాయి. ఈ కథతో నాగి ఏం చెప్పాలనుకున్నాడు అన్నది అర్థం చేసుకోవడమే ఇక్కడ పెద్ద టాస్క్. ప్రపంచంలో చివరి నగరంగా మిగిలిన కాశీ, భూమి నుంచి అన్నీ లాగేసుకున్న కాంప్లెక్స్ వ్యతిరేకంగా పోరాడే రెబల్స్ ఉన్న శంబల అంటూ 3 భిన్న ప్రపంచాలను చూపించారు. కల్కిలో అయితే ఈ మూడింట్లో దేన్ని ప్రేక్షకులు బాగా రిజిస్టర్ అయ్యేలా చూపించలేదు దర్శకుడు. విజువల్గా వీటికే ప్రత్యేకంగా అనిపించినా ఎమోషనల్గా వేటితోనూ అంత కనెక్ట్ కాలేము.
అన్ని ప్రేక్షకులకు విడమరిచి చెప్పాల్సిన పని లేదని అతను అనుకున్నాడేమో, కానీ చాలా చోట్ల సరైన డీటెయిలింగ్ లేక కథలో లింకులు కుదరక ప్రేక్షకుడు అయోమయానికి గురవుతాడు. అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామను మినహాయిస్తే ప్రభాస్ మిగతా ముఖ్య పాత్రల క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్మెంట్ సైతం సరిగా లేకపోవడం వల్ల ఆ పాత్రలో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఆశించిన స్థాయిలో ఏర్పడదు. అన్నిటికంటే మించి కల్కి డ్రామా సరిగా పండలేదు. ఈ లోపాలు ఎలా ఉన్నప్పటికీ 3 గంటల పాటు ప్రేక్షకులను మరో ప్రపంచంలో వ్యవహరింపజేస్తూ నోరెళ్లబెట్టేలా చేయడంలో మాత్రం కల్కి విజయవంతమైంది. సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే దర్శకుడు మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాడు. పాత్రలో వాటి మాట తీరు, అక్కడ జరిగే విషయాలు అన్నీ కూడా మనం చూస్తున్నది వేరే ప్రపంచం అనే ఫీలింగ్ కలిగిస్తాయి. కొంచెం నెమ్మదిగా మొదలయ్యే కథలో ప్రభాస్ రంగప్రవేశంతో ఊపు వస్తుంది. ఓవైపు హీరో ఎలివేషన్లకు లోటు లేకుండా చేస్తూనే ప్రభాస్ పాత్ర ద్వారా వినోదాన్ని పండించడానికి కూడా ట్రై చేశాడు నాగి. మరోవైపు విలన్ పాత్ర పరిచయ సన్నివేశాలు కూడా ఆసక్తి తెరకెత్తిస్తాయి. ప్రథమార్థంలో కొంచెం ఎత్తుల్లో పల్లాల్లో సాగిన ఇంటర్వెల్స్ బ్యాంక్ ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. ద్వితీయార్థంలో ఒక దాని తర్వాత ఒకటి వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్సులకు సినిమాకు హైలైట్. ముఖ్యంగా ప్రభాస్ అమితాబ్ పేషప్ సీన్లు వారెవ్వా అనిపిస్తాయి. అశ్వత్థామ పాత్ర తెరపై కనిపించిన ప్రతిసారి ప్రేక్షకులు కళ్ళు ఇప్పార్చి చూస్తారు. హీరోని మించిన ఆ పాత్ర హైలైట్ అయ్యింది. మధ్యలో శంబల నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్లు బోరింగ్ అనిపించిన చివరి అరగంటలో మాత్రం కల్కి ప్రేక్షకులను ఉర్రోతలు గిచ్చేస్తుంది. ఇప్పటికే బాహుబలితో రాజమౌళి, రోబో 2.0తో శంకర్ లాంటి దర్శకులు ఇండియన్ స్క్రీన్ మీద విఎఫ్ఎక్స్ అద్భుతాలను ఆవిష్కరించినప్పటికీ వాటిని మించే స్థాయిలో నాగ్ అశ్విన్ కళ్ళు చెదిరే రీతిలో విజువల్ మాయాజాలాన్ని సృష్టించాడు. విజువల్ వండర్ అనే మాటకు సరైన అర్థం చెప్పేలా సాగుతుంది చివరి అరగంట. మరోసారి మనం చూస్తున్నది ఇండియన్ మూవీయేనా అనే సందేహం కలిగేలా చేస్తాయి. పతాక సన్నివేశాలు, చివరిలో ప్రభాస్ పాత్రకి ఇచ్చిన చారిత్రాత్మక టచ్ కూడా గూస్ పంప్ ఇస్తుంది. కథను మధ్యలో ఆపడం నిరాశ కలిగించినా కల్కి యూనివర్స్ కొనసాగుతుందని చెప్పడం ఉత్తేజాన్ని ఇస్తుంది. మొత్తంగా చూస్తే కల్కి విజువల్స్ పరంగా ఇండియన్ స్క్రీన్ మీద మరో అద్భుతం అనడంలో సందేహం లేదు. అయితే కథను ప్రేక్షకులకు మరింతగా ఎమోషనల్గా కనెక్ట్ చేయించగలిగి ఉంటే, డ్రామా ఇంకా బాగా పండించగలిగి ఉంటే కల్కి స్థాయి వేరుగా ఉండేది. ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ ఇది బిగ్ స్క్రీన్ మీద తీసుకురాకూడదని సినిమా అనడంలో సందేహం లేదు. కల్కి 2 వరల్డ్ క్లాస్ మూవీ అనిపించేలా సాంకేతిక నిపుణులంతా అద్భుత పనితనం చూపించారు. సంతోష్ నారాయణన్ సంగీతం ప్రేక్షకులను ఉత్తేజితం చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్లో ఇంటెన్స్గా సాగుతుంది. పాటలు సోసోగా అనిపించినా బీజిఎం విషయంలో మాత్రం సంతోష్ అదరగొట్టేశాడు. జార్జ్ స్టోజికోవిచ్ ఛాయాగ్రహణం గొప్పగా సాగింది. ఆర్ట్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక తెలుగు సినిమాలో ఎలాంటి దృశ్యాలు చూస్తున్నామా అని ఆశ్చర్యపోయేలా ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాలు అద్భుతమైన అవుట్పుట్ తీసుకొచ్చాయి. ఇలాంటి సినిమాకు వెన్నుదన్నుగా నిలిచి రాజీ లేకుండా నిర్మించిన వైజయంతి మూవీస్ను అభినందించాల్సిందే. ఒక రైటర్ కమ్ డైరెక్టర్గా నాగ్ అశ్విన్ ఊహాశక్తికి సెల్యూట్ చెప్పాల్సిందే. ఇలాంటి ఓ కథ రాయడం, దానికి ఇలాంటి దృశ్య రూపం ఇవ్వడం మామూలు విషయం కాదు. విజువల్గా అతను చూపించిన అద్భుతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కాకపోతే మహానటిలో అతను చూపించిన కథను నైపుణ్యం మాత్రం ఇందులో కనిపించలేదు. ఎన్నో లేయర్స్ ఉన్న కథను అతను మరింత సరళంగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.